ఎన్నికలను బహిష్కరించోళ్ళు, ఎన్నికలకు దూరం ఉండోళ్ళు ప్రజాస్వామ్యవాదాలు కాదు. వాళ్ళకు ప్రజాస్వామ్య నమ్మకం లేనట్టే. మాకు క్యాండిడేట్ లేని ఉంటారు. వీళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేరు. వీళ్ళకు మీరు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా క్యాండిడేట్ లేరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఎమ్మెల్సీలు కూడా. మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు ఇవాళ? వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అధికారం చెలాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఇలా క్యాండిడేట్లే కరువయ్యారు. క్యాండిడేట్ కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాయి? వీళ్ళు 5, 10 ఇంకా 4.5 సంవత్సరాలు ఏ విధంగా అధికారంలో ఉంటారు? వాళ్ళు తిరిగి అధికారంలోకి ఏ విధంగా వస్తారు? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరువైన వాళ్ళు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజలు ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు బీజేపీ ఓటేసి గెలిపించారు. లోకల్ బాడీ ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా గౌరవ కార్పొరేటర్లకు అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. విప్పులు ఏం పనిచేయ ఇంకా 6 నెలలే. మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే, మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకటి వేలతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది. మీ డివిజన్లలో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తాలే. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాల సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఐఎం పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేటర్ ఓటేస్తాడా? అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ. ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లు కూడా. ఇంతకుముందు సమావేశం జరిగినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు, అన్న మా డివిజన్లలో హిందూ సమాజం అంతా ఒకటైంది. కార్పొరేటర్లు గిట్టారు ఓటింగ్ లో పాల్గొనకుంటే, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకు ఓటు వేసే ప్రసక్తి అని చెప్పి కుండ బదులు కొంటారు స్పష్టం చేస్తున్నారు. ఇది అనుకుంటారు కావచ్చు, ఇంకా 6 నెలల దాకా ఉంటుందని చెప్పి. పక్కా 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నుండి డివిజన్లలో ఓటు వేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది. ఇదే గుర్తొస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీరు మీ అధిష్టానం ఆదేశాలు ముఖ్యమా, నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా రండి. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత హిందువులదే. ఆ డివిజన్లో హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత. ఏడుంది సిపిఐ సిపిఎం ఎవరు చెప్పరా? అదే సిపిఐ సిపిఎం ఎక్కడ చెప్పు. వాళ్ళు ఏ ఎండగా గొడవడం వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు. అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్. అది నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో
వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు. దీంతో ఏం అయ్యేది కాదు. నేను ఇలా మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులను ప్రశ్నిస్తున్నా. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 77,000 ఎకరాల స్థలం ఉంది. ప్రతి సంవత్సరము 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా? ఎవరినైనా పేద ముస్లింను ఆదుకునే ప్రయత్నం మీరు చేసిండ్రా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకు ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈ సవరణ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించినట్లే. అంటే పేదలు ఎక్కడ ఉండండి, పెద్దోళ్ళంతా ఓవైసీ లెక్క ఉండాలి, ఓవైసీ కుటుంబం లెక్క ఉండాలని చెప్పి అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎంత, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది, వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది, లాభం చేస్తున్నది, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది, ఇదిగో మతం రంగులవి. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే చేశారు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరగబడతారని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్డుకి ఎక్కలే, ఎక్కడ ఆందోళన చేయలే. ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు, ముస్లిం సంస్థలు కొన్ని కూడవలుకొని ముస్లింల పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలో ఉన్న పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది, రోడ్ల మీద తిరిగిన విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలి. అరే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలి? మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇవాళ మొన్న కూడా చెప్పినా, ఇవాళ మీరు వక్ఫ్ ఆస్థానాన్ని ఇచ్చేస్తారా? ఎట్లా పుట్టరు దాన్ని? టైటిల్ చూడరు, ఏం చూడరు మీరు. ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కడనే పుట్టిండా, రాముడి పుట్టిన గ్యారెంటీ ఏంటి ప్రశ్నించినటువంటి ఈ సంఘాలు, ఈ కమ్యూనిస్టులు గాని, బీఆర్ఎస్ వాళ్ళు గాని, కాంగ్రెస్ వాళ్ళు గాని, మజ్లిస్ వాళ్ళు గాని, వాళ్ళు ఏం ఆధారం లేకుండా ఈ వక్ఫ్ ఆస్తి అంటే తీసుకుంటే ఒప్పుకుంటారు దానికి. అంటే ఒక జాతికి ఒక న్యాయం, ఒక జాతికి ఒక న్యాయం, ఇదే న్యాయం. కాబట్టి ఇది ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ప్రజలందరూ తెలుసు. ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతున్నాయి. ఇవాళ కేవలం 15% ఓట్ల కోసం మీకు కక్కుర్తి పడితే 85% ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు పడతారు మాట్లాడడానికి కాల్చుకునే అలా ఎవరు పడతారు కామెడీ చేయమని దానికి ఛాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు రాముని వారసులు, ఎవరు రామ మందిరం నిర్మించారు, ఎవరు రామభక్తులు, ఎవరు జై శ్రీరామ్ అంటారు అందరూ తెలుసు. ఎవరు రామాలయాన్ని వ్యతిరేకించారు, ఎవరు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నోళ్ళు, ఎవరైతే హిందువుల జంతా అని హిందూ దేవతలను వ్యతిరేకించడం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నిజమైన రామభక్తులా, మేము రామభక్తులమో తెలుసు. అందుకే దేశంలో మూడోసారి అధికారం వచ్చిన రామభక్తులం కాబట్టి. కరెక్ట్. కరసేవ కూడా వాళ్ళప్పుడే జరిగింది, వాళ్ళే ఇచ్చిన కరసేవ, వాళ్ళే పాల్గొన్నారు. కరసేవ ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే బలిదానం అయిపోయారు, మాకు పార్టీ కార్యకర్తలు కాదు. వాళ్ళ ఏమన్నా ములాయం సింగ్ కాల్పులు జరిపి చంపిండి అందరినీ, పాపం వాళ్ళే బలిదానం చేసారు పాపం. అనడానికి నోరు దిగా అని చెప్పి పేరు మాడితే ఓకే. ధన్యవాదాలు అన్న.